హాయ్ ఫ్రెండ్స్, రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం అండి. ఈరోజు పెద్దలు దాచిన పెన్నిది ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు మనిషిని సన్మార్గం వైపు నడిపిస్తూ ఉంటాయి. విధ్వంసకరమైనటువంటి కంటికి నిద్రనీక ధ్వంసం రచన చేస్తూ పురిగొల్పి పాతాళంలో పడవేస్తుంటాయి. ఉవ్వెత్తును ఎగిసిపడే ఊహలను నియంత్రించి మంచి చెడుల గుట్టు విప్పేదే మన బుద్ధి. పెడదారి పట్టక బుద్ధిని వెన్నంటి కాపాడేది జ్ఞానం. తెలివిని పెంచి పంచే జ్ఞానాన్ని సాధన ద్వారా కైవసం చేసుకోవాలి. ధన సంపాదనకు శ్రమకూర్చి కొందరు ఎంతగానో పాటుపడుతుంటారు. దారుణాలకు దుర్మార్గాలకు పూనుకొని ప్రాణాలు తీసేందుకైనా వెనుకాడినటువంటి నైజం మరికొందరిది. బ్రతుకు గడిచేందుకు ధనం అవసరమైనా అంతకు మించిన సంపద మరొకటి ఉందని తెలుసుకోలేని మనిషి డబ్బు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. జ్ఞాన సంపద లభించినటువంటి మనిషే నిజమైన మనిషి అన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు కూడా. భోగ వాంఛల్లో కూరుకుపోయి ఆలోచనారహితులుగా మారేవారికి జ్ఞానం అసలు లభించదు కూడా. ముక్తి మోక్షాలకు సోపానో జ్ఞాన సముపార్జనే. అదే భగవంతుని చేరే మార్గమని గీతాచార్యుడి యొక్క వాక్కు కూడా. పుట్టుకతో కొంతమేర జ్ఞానం లభించినా మెరుగులు దిద్ది ఉత్తముడిగా మార్చే వ్యక్తులు దొరకటం ఒక వరం. అజ్ఞానాన్ని పోగొట్టే గురువులు, మంచి చెడులు బోధించే పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, నిధులు. జ్ఞానం అనంత ప్రవాహం. అది తీయని అమృత ధార. దాన్ని ఒడిసి పట్టాలి, కడుపు నిండా నింపుకోవాలి, అందులో తడిసి ముద్దవ్వాలి. ప్రేమ అందించే గురువులను, పెద్దలను ఆశ్రయించాలి కూడా. కాలాన్ని వెచ్చించి సొంతం చేసుకోవాలి. వారసులు అడిగే ప్రశ్న పెద్దలు మాకేమి ఇచ్చారని అంటారు. తడుముకోని సమాధానం ఏమిటంటే అపారమైనటువంటి జ్ఞాన సంపద అని చెప్పాలి. బాల్యంలో ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు ముద్దుగా వల్లెవేయించేటువంటి శ్లోకాలు, శతకాలు, నీతి కథలు, గాథలు బంగారు బాటలు లాంటివి. పెరుగుతున్న కొద్దీ నేర్వవలసినటువంటి విద్యలు, సభ్యతా సంస్కారాలు, పెద్దల పట్ల కనబరిచే వినయ విధేయతలు, ఎత్తి చూపే తప్పులను దిద్దుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే ప్రజ్ఞాపాఠవాలు మనకు అందించే అపురూప సంపదలే మన వంశ మూల పురుషుల చిత్రపటాలు, ఆనాటి పరిశోధనా పత్రాలు, గతకాలపు నిర్మాణాలు, ఆర్జించిన కీర్తి కిరాటాలు, కీర్తి కిరీటాలు, వారి దానధర్మాలు, గౌరవ ప్రతిష్టలు, ఇవన్నీ మనకు తిరుగులేని సంపదే. తల్లిదండ్రులు మాకేమి ఇచ్చారని ప్రశ్నించే ముందు అసలు మనం వారికేమి ఇస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించామా? అంతులేని ప్రేమను, మమతను, త్యాగాన్ని పంచిన వారికి వార్ధక్యంలో తిరిగి వాటిని అసలు అందిస్తున్నామా? చదువు సంధ్యలు, గౌరవ మర్యాదలు నేర్పి మనిషిగా నిలబెట్టిన వారిని గౌరవిస్తున్నామా? కష్టాల కడలని ఇది ఒడ్డుకు చేర్చిన వారిని కడగండ్ల పాలు చేస్తున్నామా? ఆదుకుంటున్నామా? నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్షణికమైన సంపదల కంటే తొలలేని జీవన సంపదలను అందించినటువంటి పెద్దల్ని కంటి పాపల్లా నిరంతరం కాపాడుకోవాలి. మలిదశలో వారికి ఆనందం కలిగించాలి. అశాశ్వత నిధుల కోసం అర్రులు చాస్తూ కోపంతో వారిని దూరం చేసుకుంటుంటే మన భవిష్యత్తు అగమ్యమే. మన సమస్యలను, చిరాకులను చిరునవ్వుతో అర్థం చేసుకొని చిటికలో చిక్కుముడులు విప్పే అనుభవమూర్తులైనటువంటి మన పెద్దలే మనకు అసలైనటువంటి పెన్నిధి. అలాగే పుట్టినప్పటి నుంచి ఊపిరిపోయే వరకు అడుగడుగున మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. తడబడినా నిలబడాలి, సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలి.
ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పువ్వులు పూస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే మనం ఎంత నిజాయితీగా ఉన్నా కన్నీళ్ళు, అవమానాలు, నిందలు సహజమే. పట్టించుకోకుండా గమ్యం చేరటమే మన జీవిత పరమావధి. పరిస్థితులు అనేవి అనుభవించే వారికి ఒకలాగా, చూసేవారికి మరొకలాగా కనిపిస్తూ ఉంటాయి. అనుభవించే వారికి ఉన్నంత నొప్పి చూసేవారికి అసలు ఉండదండి. స్వర్గం నరకం చస్తే ఉండవు, అవి బ్రతికుండగానే ఉంటాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనుకో, ఆ రాత్రి ఎంతో హాయిగా నిద్రపడుతుంది, అదే స్వర్గం. అలా కాకుండా ఎదుటివారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే వెధవ ఆలోచనలు కనుక చేశారనుకోండి, అదే ఆలోచన మనల్ని నిద్రలో కూడా తినేస్తుంటుంది, అదే నరకం. జీవితం పెద్దదో చిన్నదో, గమ్యం దగ్గరో దూరమో, సాగే నిరంతర ప్రయాణంలో చివరికి మిగిలేవి గుప్పడి జ్ఞాపకాలు, పిడికడ అనుభూతులు మాత్రమేనండి. ఈ భూమి మీద కొంతకాలం ఉండటానికే మనం వచ్చాం. ఏదో ఒకరోజు మాయమైపోవాల్సిందే, మాయమైపోతాం కూడా. మరి ఈ చిన్ని జీవితంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు అవసరమంటారా? ఇవి లేని మనిషి ఎప్పుడూ సమాజహితమే కోరుకుంటుంటాడు. ఏమంటారు? అవునా కాదా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్ తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.